Please subscribe Telugu 7 Media. అనేది 15th లాస్ట్ రావాలని ఫస్ట్ నుంచి అనుకున్నామండి. సో 15th వద్దాము అనే టైంకి సరే ప్రీమియర్స్ ఎప్పుడు వేద్దాం అనే దీంట్లో ఉన్నాము. సడన్గా మా ఇంట్లో డిస్కషన్ జరుగుతుంది. జనరల్గా నేను డేట్స్ అంటే ఏదో డేట్ మనకి మంచి టైం ఏంటంటే 603 వరకు ఏకాదశి ఉంది, చాలా మంచిది. సో 603 అన్నాం అనుకోండి, ఏ 610కో వేస్తాడు. ఎవరు ఫస్ట్ షో అన్నాం అనుకోండి, ఇప్పుడు వేస్తారో తెలియదు. సరే కొంచెం 10 నిమిషాల ముందని చెప్పేసి మన తెలుగు వాళ్ళందరికీ లక్కీ నెంబర్ 9 అంటారు కదా, ఆ 9 వచ్చేటట్టు అంతకు మించి వేరే ఏమీ లేదండి. లక్కీగా ఇట్స్ ఎ గుడ్ టైం అన్న తర్వాత అంతకు. ఓకే, నరేష్ గారు మీరు ఎక్కడ ఉంటారో అందరికి తెలిసినారు కానీ అడ్రస్ చెప్పలేదు, ఏంటి దాచిపెట్టేసారు? అదే చెప్తున్నానండి, నేను గోవాలో ఉంటానండి. కానీ కాదు సీరియస్ చెప్తున్నానండి. నేను సంక్రాంతికి ఎందుకు గోవా మీకు అర్థం కన్ఫ్యూజ్ కావచ్చు. షిర్దీకి వెళ్ళి ఈ సినిమాకి దండం పెట్టుకుని గోవాలో షూటింగ్ వెళ్తానండి. సో ఐ విల్ బి అవైలబుల్ ఇన్ గోవా. రావాలనుకున్న వాళ్ళు అక్కడికి రావాలా? తప్పకుండా నేనంటే ఫ్లైట్ టికెట్స్ కూడా ఇస్తాను. ఓకే ఓకే. అనిల్ గారు గోవా కాబట్టి బంగ్లాదేశ్ అంటే రారు మళ్ళీ. ఓకే అనిల్ గారు, ఇంకో క్వశ్చన్ అండి. ఇది బుక్ మై షోకి సంబంధించి ఒక ఆర్డర్ తీసుకొచ్చారు, నెగిటివ్ రివ్యూస్ అని లేకపోతే కామెంట్స్ రేటింగ్స్ అని చెప్పేసి. దానిపైన మీ రియాక్షన్ ఏంటండి? ఎంతవరకు ఉపయోగపడుతుంది అనుకుంటారు? ఎంత డ్యామేజ్ అయింది ముందు? చాలా ఉపయోగపడుతుందండి. ఇందులో నాకు పర్సనల్గా జరిగింది చెబుతానండి. బుక్ మై షో అనే యాప్ ఆర్ ఎనీ యాప్ అండి, ఒక ప్రొడ్యూసర్ కానీ ఒక డైరెక్టర్ కానీ కష్టపడి విత్ ఆల్ ద ఆర్టిస్ట్ ఒక సినిమా చేసినప్పుడు దాన్ని ఫస్ట్ రేంజ్లో రావాలంటే డబ్బులు కట్టాలి, దానికి లైకులు కొట్టాలంటే డబ్బులు కట్టాలి. వాళ్ళకి కావాల్సినట్టు దే ఆర్ జస్ట్ మిస్యూటిలైజింగ్ మన వీక్నెస్ని అండ్ ప్రమోటింగ్ అదర్ థింగ్స్. అంటే ఎలా తయారైందంటే ఒక సినిమాని రేటింగ్ పైకి తీసుకెళ్లాలంటే ఇంత ప్యాకేజ్, ఇలాంటివన్నీ ఉన్నాయండి. అంటే అంటే వాటన్నిటిని ఎంకరేజ్ చేసింది ప్రొడ్యూసర్సే కదా. వస్తున్నానండి, ఎంకరేజ్ చేసింది ప్రొడ్యూసర్ అనే మనకు అందుబాటులో ఉందనుకోండి. మన బిజినెస్ బాగుపడాలంటే ఏమేం చేయొచ్చు అన్నీ చేస్తారండి. వాళ్ళు చెబుతున్నారు ఏమంటే మీ రేటింగ్ 9 కావాలంటే మాకు ఎంత కట్టాలని. నేనేం చేస్తాను, 10 కావాలి నాకు అంట, ఇంకెక్కువ కడతానంట. పోటీ కాదండి ఎక్కడైనా సరే, ఈ ప్రొడ్యూసర్స్ ఇదేనే కాదండి, పోటీ మనకున్న పోటీ కానీ దాన్ని క్యాష్ చేసుకుంటున్నారు. అండ్ మేమందరం కలిసి, ప్రొడ్యూసర్ అన్నారు కదా, మేము చేసిన తప్పు మాకు తెలిసి అందరం కలిసి గిల్డ్లో వాళ్ళని పిలిచామండి. పిలిచి ఒక రిక్వెస్ట్గా అడిగాం, అవి తీసేయండి, దానివల్ల ఇంపాక్ట్ పడుతుంది, ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇచ్చేసుకుంటున్నారు, అందరు డబ్బులు నాశనం చేసుకుంటున్నారని. ఎందుకంటే రియల్ రేటింగ్స్ కాదు, రియల్ అంటే ఇట్స్ ఆర్గానిక్ వే అంటే కాదు, మేము చేయమన్నారు. దాని రియాక్షనే అంతవరకు లేని ఆలోచన మాకు కలిగింది. మా విశ్వాళ్ళ టీం అందరూ కూడా వాట్ దే డిడ్ ఇస్, ఇది కాదు, ఎవరెవరు ఉన్నారు దీన్ని ఆపటానికి. అండ్ మెగాస్టార్ గారి సినిమాకి వి స్టార్టెడ్, రేపు మన సినిమాతో కూడా ఇది ఉంటుంది. అన్ని సినిమా ఆటోమేటిక్గా అయిపోతుందండి. అంటే ఆర్గానిక్గా ఉంటే బాగానే ఉంటుందండి. ఇప్పుడు ఒక రివ్యూ అంటే కనుక యువర్ పర్సనల్ ఒపీనియన్ అది పెడతారు. బట్ అక్కడ ఏమవుతుంది, ఒక ప్యాకేజ్ ఇచ్చేసి దీన్ని ఇంత పెంచుదాం అంత పెంచుదాం, దోస్ ఆర్ ఆల్ అనెథికల్ అనలేం, కానీ వాళ్ళకి అది బిజినెస్. మన బిజినెస్ మీద ఇంపాక్ట్ అవుతుంది కాబట్టి మేము తెచ్చుకున్నామండి. వాళ్ళ బిజినెస్ని తప్పట్లో వాళ్ళు ఏదైనా చేసుకోవచ్చు, అదే అన్నారు, ఇది మా బిజినెస్, వీ కాంట్ స్టాప్ అని. అరే మీ బిజినెస్ అంతా మా మీదగా ఆధారపడింది. వెన్ యువర్ బిజినెస్ ఈస్ హర్టింగ్ మై బిజినెస్, ఐ వాంట్ టు ప్రొటెక్ట్ మై సెల్ఫ్ అండ్ ద కోర్ట్ ఆర్డర్ ఇస్ దట్ ఓన్లీ. ఓకే అండి, ఫేక్ ఇది మంచి పరిణామమే. ఇంకొకటి ఉంది, పోస్టల్ రిలీజ్ అనేది ఎంతవరకు కరెక్ట్? ప్రొడ్యూసర్లు పోస్టల్ రిలీజ్లు బయటికి కలెక్షన్స్ చెప్పడం, ఇది ఒక డిబేటబుల్ పాయింట్ కదా, దీని మీద ఏమైనా డెసిషన్ తీసుకుంటారా? దాని మీద డెసిషన్ అంటే ఇది పర్సనల్ అండి, నేను ఎప్పుడూ ఆపేశాను. ఓకే, సో ఎవరి కాళ్ళు ఆపేస్తారు. అంటే ఒక ప్రెషర్ ఉండేది, దాన్ని పబ్లిసిటీ స్టంట్ కింద తీసుకునేవాళ్ళం. ఇది మా సినిమా ఇంత కలెక్ట్ చేసింది అంటే
గ్రాస్కి షేర్కి తేడా తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారండి ప్రపంచం అంతా. ఉదాహరణకి దూకుడు అనే సినిమా 100 crores గ్రాస్ అని పెట్టాను ఫస్ట్ అని. గ్రాస్ తెలియదు కదా, నీకు 100 కోట్లు వచ్చేసినాయా అంటారు. 100 కోట్లు గ్రాస్ అంటే మనకు వచ్చేది 40. అది తెలియదు ఎవరికి. బట్ ఆ నెంబర్ చూసేసరికి అట్రాక్ట్ అవుతారు కదా. ఇట్స్ అ ప్రమోషనల్ స్ట్రాటజీ, బట్ సమ్వేర్ ఇట్ గాట్ మిస్ఫైర్డ్. అండ్ మన మా బ్రదర్స్ అందరినీ తీసుకెళ్ళిపోయారు కదా మమ్మల్ని అందరినీ. అప్పటి నుంచి నో పోస్టర్స్ ఆటోమేటిక్గా అయిపోయింది. అనిల్ గారు ఇది ఎంఆర్పి ధరలకి టికెట్లు అంటున్నారు కానీ అంటే రేట్ ఏ రేట్లు ఉంటాయి సార్? అంటే రెగ్యులర్ రేట్స్ అండి, కంప్లీట్. అంటే మామూలు డేస్లో ఎలా ఉంటుందో ఇట్స్ రెగ్యులర్ డేస్ థింగ్ అండి. ఇందులో ఒకటి చెప్పాలండి, మొన్న సంయుక్త యాక్ట్ చేసిన మూవీకి ఒకదానికి వెళ్ళానండి. వెళ్తే నేను టికెట్ కొనటం ఫస్ట్ టైం. వెళ్ళి 4 టికెట్లు అంటే కనుక 120 ఎంత అయిందా అన్నాను. అప్పుడు అవతల మా ఫ్రెండ్ కౌంటర్ వేసాడు, నువ్వు ఆగట్ టైంలో 40కి అమ్మాయి తెలుసా అంటే మన దాకా వస్తే కానీ మనకు తెలియదు. అండ్ అన్నిసార్లు చేయలేము, ఈసారి చేయగలం కాబట్టి వి థాట్ ద సేమ్ ప్రైస్ అండ్ ఇట్స్ అడ్వాంటేజ్ టు ఎవ్రీ వన్. సాధారణంగా సంక్రాంతి అంటే డిఫరెంట్ జానర్ సినిమాలు చూస్తుండే సార్. అంటే ఒక యాక్షన్ సినిమా, ఒక పీరియాడికల్ బ్యాక్డ్రాప్. కానీ ఈసారి ఒకేసారి అన్ని ఫ్యామిలీ ఎంటర్టైనర్, అన్ని ఎంటర్టైన్మెంట్ సినిమాలే ఉన్నాయి. సో ఆల్రెడీ రిలీజ్ అయిన 2 సినిమాల్లో రిజల్ట్ తెలిసిపోయింది. సో మిగతా వచ్చే అన్ని కూడా ఎంటర్టైన్మెంట్ జోనర్ సినిమాలే. ఇలా ఒకేసారి సంక్రాంతికి అన్ని ఎంటర్టైన్మెంట్ జోనర్ సినిమాలు రావటం మీరు అడ్వాంటేజ్ అనుకుంటున్నారా, మీ సినిమాకు డిసడ్వాంటేజ్ అనుకుంటున్నారా? వాటి ఒకసారి నవ్వితే ఒక రోజు లైఫ్ పెరుగుతుందండి, 5 సార్లు నమ్మితే 5 రోజులు పెరుగుతుంది. అర్థం చేసుకోండి. అనిల్ గారు ఇప్పుడు అన్ని నా మీద వేస్తున్నారండి. సార్ అనిల్ గారు మీరు సార్ ఎందుకో ఈ సినిమా ప్రమోషన్స్ కొంచెం స్ట్రేంజ్గా అనిపిస్తున్నాయి. ఎందుకంటే ఐ బిలీవ్ దిస్ ఈజ్ యువర్ ఫస్ట్ ప్రెస్ మీట్ అనుకుంటా. ప్రెస్ మీట్ ఈవెంట్స్ కదా. అవునండి, ఈ సినిమాకి ఫస్ట్. అంటే శర్వా గారు ఇప్పుడు దాకా ప్రెస్తో డైరెక్ట్గా ఇంటరాక్ట్ అయ్యే ఏ ఆపర్చునిటీ కూడా అన్నీ అవాయిడ్ చేసుకుంటూ వచ్చారు. అవాయిడ్ చేయడం కాదండి, నిన్నంతా తను అక్కడ ఉన్నాడు. వీళ్ళందరూ ఆత్రేయపురంలో అక్కడ వాళ్ళు అక్కడే ఉన్నారు కదా సార్. ఎవరు వీళ్ళు ఉన్నారండి. మార్నింగ్ వచ్చి అగైన్ డబ్బింగ్ చిన్న కరెక్షన్స్ ఉన్నాయి. ఎందుకు సార్ అంటే రకరకాలుగా ఏదో మాట్లాడుతున్నారు. అంత శర్వానంద్ గారి కోఆపరేషన్ ఏమాత్రం ఉంది సినిమాకి? వన్ ఆఫ్ ద బెస్ట్ కోఆపరేషన్ అండి. ఇది 2వ సినిమా చేస్తున్నాను నేను తనతో. ఈ సినిమాలో ఇప్పుడు మహాసముద్రం అప్పుడు నేను షూటింగ్ కూడా వెళ్ళేవాడిని కాదు, నేను కోవిడ్ టైంలో జరిగింది. అండ్ వీఆర్ వెరీ క్లోజ్ ఎట్ ద టైమ్ ఆల్సో. ఈ సినిమాకి మాత్రం ఇన్ పర్టికులర్ ద వే హీ కోఆపరేటెడ్ అన్బిలీవబుల్ అండి. అంటే అలా మేము షూటింగ్ ఎప్పటివరకు రీసెంట్ వరకు షూటింగ్ లాస్ట్ 10 days వరకు షూటింగ్ జరుగుతూనే ఉంది. కాన్స్టెంట్ Jan 14th రిలీజ్ అనుకున్నప్పుడు తను ఒక్కటే అడిగాడండి, సార్ మనం గ్యారంటీగా రాగలమా? ముగ్గురు మాట్లాడుకున్నాం, వచ్చేస్తాం. ఎవరైనా మీకు చెప్పారనుకోండి రావద్దని, అప్పుడు కూడా వస్తారా? ఎవరు ఏం చెప్పినా మనం వస్తున్నాము, సంక్రాంతికే వస్తున్నాం, సార్ చేసేద్దాం. అంటే ఏంటి సార్, ఎవరన్నా చెప్తే మానేయడం ఏంటి? జనరల్గా అంటారు కదండి, ఎవరన్నా మీరే అంటారు కదండి, 5లో రావటం ఎందుకు అంటారు. అంటే మేము చెప్తే అది కాదండి, మీరు చెప్తే ఇన్ని రోజులు కాదండి, ఎవరన్నా చెప్పొచ్చు కదా నాకు. అంటే ఎవరు చెప్పొచ్చు సార్? అంటే జనరల్ గా నాకు అర్థం కాలేదు. అది కాదండి, అంటే మంచిది కాదనా? మంచిది కాదండి, అంతమంది వస్తున్నప్పుడు మీకు రావాల్సిన అవసరం ఉందంటారు. ఓకే ఓకే. సో అప్పుడే పోస్ట్ పోన్ చేసుకోకుండా వద్దామా అనేది ఫిక్స్ అయ్యామండి. ఓకే. ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా మనం అయితే వస్తున్నాము, సంక్రాంతికి వస్తున్నాం అని చెప్పాం కానీ డేట్ చెప్పలేదు. ఎందుకంటే ఆ పోటీగా రావాల్సిన అవసరం ఏదో ఫ్రీ డేట్ చూసుకుని వద్దాం అలా అనుకున్నాం. వచ్చేసరికి థియేటర్ల ఇష్యూల్లో చాలా ఇష్యూస్ ఉంటాయి. ఈ కంఫర్ట్ ఇష్యూస్ లేకుండా థియేటర్స్ వచ్చాయా, లేదు తక్కువ థియేటర్స్ వచ్చినా పబ్లిసిటీ ఎక్కువ వస్తుందనే యాంగిల్లో ఉన్నా? అలా ఏం లేదండి, దొరికిన థియేటర్లు సరిపోతుంది, థియేటర్ ఫుల్గా ఉంటుందండి. దే ఆర్ 2 things ఇన్ దిస్ వన్. మాకు ఒక భారీ బడ్జెట్ సినిమా థియేటర్లో అవసరం లేదు. అండ్ సంక్రాంతికి వాట్ వీఆర్ సీయింగ్ ఇస్ 5 సినిమాలు వస్తున్నాయి అంటున్నారు. 5 సినిమాలు నెక్స్ట్ 3 వారాలు ఆడతాయండి. వేరే టైంలో వస్తే 1 వారమే ఉంటుంది. ఇప్పుడు మనకు 3 weeks క్లీన్ గ్యాప్ ఉంటుంది. సెకండ్ వీక్ వచ్చేసరికి అందరికీ సేమ్ థియేటర్స్ ఉంటాయి. ఫ్యూచర్లో ఈ చైన్ సిస్టమ్ థియేటర్స్ కోసం ఇప్పుడు ప్రొడ్యూసర్స్ ఓటీటీ కోసం బాంబే వెళ్ళినట్టు బాంబే వెళ్ళాల్సి వస్తుంటుందా థియేటర్ల కోసం? ఓటీటీ కోసం బాంబే వెళ్ళరండి. ఉన్నారు కదా అందరూ.
ఇక్కడే జరుగుతాయండి. అంటే వెళ్ళి మాట్లాడటం, ఇప్పుడు నరేషన్ చేయటం వేరు, స్టోరీని పిచ్ చేసుకోవచ్చు, ఆపర్చునిటీ ఉంది. ఈవెన్ బిఫోర్ స్టార్టింగ్ ఆఫ్ షూటింగ్ ఓటీటీ దగ్గరికి వెళ్ళి స్టోరీ చెప్పేసి ఓకే చేయించుకుని చేసుకోవచ్చు. అది ఈజియెస్ట్ ప్రాసెస్ అనమాట. డైరెక్టర్ రామ్ గారు, అంటే సామాజిక వర్గమున అసలు ఎంత హిట్టో అందరికి తెలుసు. అది అంటే మీరు ఊహించని విజయాన్ని మీకు ఇచ్చింది, అంటే ఎక్స్పెక్ట్ చేయకుండా అంత సక్సెస్ వచ్చింది. ఇప్పుడు దాని మీద ఒక అంచనాలు అనేది రెట్టింపాయి. సో ఎంత ఫన్ ఉంటుంది, ఎంత ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, అది బట్ పండుగ టైంలో. సో దాన్ని ఎంతవరకు మ్యాచ్ చేయగలిగారు? సామాజిక వర్గంను నారీ నారీ నడమురారి మర్చిపోయేలా అట్లాంటి వినోదాన్ని ఇస్తుందా, లేదంటే మళ్ళీ కంబ్యాక్ సామాజిక వర్గమే బాగుంది అనే అభిప్రాయాన్ని కలిగిస్తుందా? లేదు సార్, అంటే సామజవర్గంలో చేసినప్పుడు ఎలా అయితే చేసామో ఫస్ట్ సినిమా లాగా ఇది కూడా అలానే ఫస్ట్ సినిమా లాగానే చేసాం. అది అయిపోయింది. అది అయిన తర్వాత మళ్ళీ 2 years గ్యాప్ వచ్చింది. సో అగైన్ సేమ్ స్ట్రగుల్. ఇది కూడా సేమ్ ఫస్ట్ సినిమాకి ఎంత ఎఫర్ట్ పెట్టామో, ఎంత హార్డ్ వర్క్ పెట్టామో. కథలు వేరే, కానీ అల్టిమేట్గా మా గోల్ ఏంటంటే థియేటర్ అందరినీ నవ్వించాలని, అది రీచ్ అయ్యామనుకుంటున్నాం. బాలకృష్ణ గారు టైటిల్ రివీల్ చేశారు కాబట్టి, సో సూపర్ హిట్ మూవీ టైటిల్, సో దానికి ఎంతవరకు న్యాయం చేశారు అనుకోవచ్చు? అంటే మీరు చూపిస్తున్న కంటెంట్, ట్రైలర్ కావచ్చు, అదంతా కూడా సో ఇద్దరి మధ్యలో జరిగేటువంటి ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ లా కనబడుతుంది. అదే మన ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, ట్రయాంగిల్ లవ్, ఇద్దరు అమ్మాయిల మధ్యలో ఉంటే ట్రయాంగిల్ లవ్ స్టోరీ అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ ఇద్దరు అమ్మాయిల మధ్యలో నలిపే క్యారెక్టర్ కాబట్టి నారి నారి నడుమురారి ఆల్రెడీ మనకు ఉన్న టైటిల్, అది చాలా పాజిటివ్ టైటిల్, హిట్ టైటిల్. అది పైగా అనిల్ గారు ఐడియా చెప్పారు, శర్మ గారికి చెప్పగానే ఆయన ఇమీడియట్గా బాలయ్యబాబు గారిని అడిగారు. ఆయన ఈజీగా వెంటనే పెట్టుకోండి అని చెప్పి ఆయనే బ్లెస్ చేసి రిలీజ్ చేశారు. సో వెరీ హ్యాపీ. మీరు అన్నట్టు ఇప్పుడు ఆ టైటిల్ని ఎంత జస్టిఫై చేస్తామన్న ఒక బాధ్యత అయితే ఉంది. అది ఆ బాధ్యతను మనసులో పెట్టుకునే మీరు ఖచ్చితంగా మీరు సినిమా చూసిన తర్వాత మీ అందరూ అయితే సచ్ ఏ క్లీన్ ఫిలిం అని అయితే ఖచ్చితంగా అంటారు. సామాజికంగా ఎలా అయితే ఎంజాయ్ చేస్తారో ఇది అలానే ఎంజాయ్ చేస్తారు. ప్రతి షో కూడా ఉదయం ఆడియన్ థియేటర్ వస్తాడనే నమ్మకం మీకు? పండగ ప్రొడ్యూసర్ గారు మీరు చెప్పండి. 13th ఒక సినిమా రిలీజ్ అవుతుందండి, 14th ఒక సినిమా రిలీజ్ అవుతుంది. సినిమా 14th ఈవినింగ్ పెట్టుకున్నామండి. అంటే హెడ్ ఆన్ పొద్దున ఆ సినిమా చూడాలి, అది ఎంజాయ్ చేసి సాయంత్రం ఆ సినిమాకి రావాలి. అండ్ ఇన్ జనరల్ ఈవినింగ్ నుంచి కలెక్షన్ స్టార్ట్ అవుతాయండి. సో వీ థాట్ ఇట్స్ ద బెస్ట్ టైమ్ అండి, 15th or 14th ఈవినింగ్ అని. సార్ అనిల్ గారు, ఇందాక మీరు పిఎంఎస్ కోట్ ఆర్డర్ చెప్పారు, నిర్మాతలకి చాలా ఆదా అవుతుందని చెప్పారు. ఆదా కాదండి, అంటే ఉపయోగపడుతుందనే కదా? ఉపయోగపడుతుందండి 100%. సేమ్ అదే యూట్యూబ్ లో వ్యూస్ అనేది కొంటున్నారు నిర్మాతలు, అది ఓపెన్ ఫ్యాక్ట్. అది అవునండి. ట్రైలర్ కి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సక్సెస్ ఆఫ్ దిస్ మూవీ ఇస్ ₹1 పెట్టలేదండి కొనటానికి. కాదండి, యూట్యూబ్ లో ఇంకోటి ఉందండి, ఆర్గానిక్ గా ఎంతైనా ఖర్చు పెట్టచ్చు. ఆర్గానిక్ ఖర్చు అంటే కనుక, అండ్ ఐఎమ్ ఇన్ టు ఇంటర్నెట్ అండి, నా స్పెషలైజేషన్ ఎంఎస్లో ఇంటర్నెట్. ఒక ఆర్గానిక్ అంటే ఒక పెద్ద సినిమా ట్రైలర్ రిలీజ్ అవుతుందండి, దానికి బంపర్ యాడ్ పెడతాం ఫ్రంట్. సో ఆ పెద్ద సినిమా ట్రైలర్ దెన్ మేబీ 10 million people వాచింగ్, వాళ్ళు సచ్చినట్టు మందగా వాచ్ చేసుకుని వెళ్ళాలి. దట్ ఈస్ ఆర్గానిక్ వన్. దానికోసం ఎంతైనా స్పెండ్ చేయొచ్చు. మీరు చెప్పింది ఇన్ఆర్గానిక్, ఊరినే పోస్టర్ వేయటమే కదా. మేము ఇప్పుడు మీ ఇందాక అడిగారు పోస్టర్లు వేసే సంస్కృతి అని, అది అయిపోయింది, ఇది కూడా అయిపోతుందండి. పోస్టర్ వేసేది కాదండి, వ్యూస్ పెంచుకోవటానికి అదేనండి, పోస్టర్ కోసమే ఫైనల్గా వ్యూస్ పెంచుకో. ఇప్పుడు 100 million వ్యూస్ అండి, దానికి ఇంత ప్యాకేజ్, రేపు పొద్దున కల్లా వచ్చేస్తాయి వ్యూస్. ఎందుకు? అది పోస్టర్కే కదా. సో దాని మీద కూడా మీ నిర్మాతలందరూ ఏమన్నా ఆల్మోస్ట్ అందరికీ చెబుతున్నామండి, అది మియర్ వేస్ట్ అని. మోస్ట్లీ అది తగ్గిపోతుందండి, ఆ సంస్కృతి మొత్తం పోతుంది. అనిల్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, ఆల్ ది వెరీ బెస్ట్. మీరు ఇందాక ఫీల్ అయినట్టుగా కొంచెం యూ హ్యావ్ బీన్ గోయింగ్ త్రూ ఏ లీన్ పీరియడ్ ఫర్ సమ్ టైమ్, అండ్ చాలా కరేజియస్గా, కాన్ఫిడెంట్గా, డిటర్మైన్డ్గా కనిపిస్తున్నారు. ఆల్ యువర్ డిటర్మినేషన్ షుడ్ రియల్లీ రిజల్ట్ ఇన్ ఎ గ్రేట్ సక్సెస్. మీ నారీ నారీ నడుమురారికి మేము ముందుగానే నా తరఫున నేను సంక్రాంతి శుభాకాంక్షలు, బెస్ట్ విషెస్ చెప్తున్నాను సార్. ఫస్ట్ పాయింట్. అండ్ రామ్ గారు, మిమ్మల్ని అడిగేదానికి ఏంటంటే, ఇప్పుడు ఇద్దరు హీరోయిన్లు అన్నది ఎప్పుడు కూడా నార్మల్గా మొదటి నుంచి, ఇఫ్ యూ వాచ్ ద లెగసీ ఆఫ్ ఎనీ లాంగ్వేజ్ ఫిల్మ్, ఒక మంచి పెద్ద హీరో, పెద్ద ఇమేజ్ ఉన్న హీరో ఇద్దరు హీరోయిన్లతో యాక్ట్ చేయడం అన్నది, పీపుల్ ఆల్వేస్ ఫెల్ట్ దట్ రొమాన్స్ ఆడియన్స్ వైపు పాయింట్ ఆఫ్ వ్యూలో. బట్ యాజ్ ఫర్ యాజ్ శర్వానంద్ ఈస్ కన్సర్న్ రైట్ నౌ, తను కూడా ఈజ్ నాట్ ఇన్ సచ్ ఎ సౌండ్ ఫార్మ్ టుడే.
కొంచెం లీన్ పీరియడ్లో ఉన్నాడు తను కూడా. మీ ఈ కథని ఇద్దరు హీరోయిన్ని శర్వానంద్ ఇప్పుడున్న ప్రెజెంట్ ఫార్మేట్లో ఎంతవరకు ఆయన పుల్ చేయగలడు, రేపు ఆడియన్స్ని ఇంప్రెస్ చేయగలడు అని అడిగితే వాట్ విల్ యూ బి? శర్మ గారు యాక్చువల్లీ ఇలాంటి జానర్ ఫిల్మ్స్ ఆయనకి ఎక్కువగా అంటే ఇద్దరు అమ్మాయిలతో చేయకపోయి ఉండొచ్చు కానీ ఎంటర్టైనింగ్ ఫిల్మ్స్ ఈ డిడ్ లైక్ మహాన్ బావుడు కానీ, ఎక్స్ప్రెస్ రాజా కానీ, రన్ రాజారన్ కానీ. సో ఆయనలో ఆ కామిక్ టైమింగ్ చాలా ఉంది. బట్ ఆయన ఏంటంటే నేను కూడా చాలాసార్లు అడిగాను, ఎందుకు సార్ మీరు ఆ సినిమా ఎలా సెలెక్ట్ చేశారు ఇదంటే, నేను అసలు అవే కథ విని వెళ్ళిపోతాను నేను అంతే అన్నారు ఆయన. సో ఆయన చేసిన నెంబర్ ఆఫ్ డిఫరెంట్ ఐటమ్స్, ఇప్పుడు మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు కానీ అలాంటివన్నీ స్టార్టింగ్లోనే ఓల్డ్ గెటప్లో ఉంటారు, టీనేజ్ పాప ఉంటుంది దాంట్లో. సో అలా అన్నీ చేస్తూ ఉంటారు ఆయన. కానీ మీరు అన్నట్టు వెన్ ఐ మెట్ హిమ్, నేను కలిసిన టైంలో ఇమీడియట్గా నేను ఈ నరేష్ని ఇవ్వగానే హీ ఎంజాయ్డ్ అలాట్. ఆయన ఇద్దరు హీరోయిన్లు ఉన్నారా అదేం లేదు, అంటే కంటెంటే అలాంటిది. మీకు ఇందాక నేను చెప్తున్నట్టు మామూలుగా ఇద్దరు అమ్మాయిలు ఉంటే ఇట్ కెన్ బి ఏ ట్రయాంగులర్ లవ్ స్టోరీ ఆర్ ఇట్ కెన్ బి ఏ డిఫరెంట్ పాయింట్ లవ్ స్టోరీ. ఇందులో ఏంటి ఆ పాయింట్ అనేది మీకు రేపు తెలుస్తుంది. అండ్ మనం ఫస్ట్లో టీజర్లో చూపించినట్టు ఎక్స్ అండ్ ప్రజెంట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఆ కాన్సెప్ట్ అది ఏంటి అన్నది మీరు అప్పుడు చూస్తే యూ కెన్ ఈజీలీ ఐడెంటిఫై. బట్ కానీ శర్వా గారికి ఇట్ విల్ బి ఏ టైలర్ మేడ్ క్యారెక్టర్ అండి. ఆయన ఈజీగా మీరు చూస్తే మీకు అర్థమైపోతుంది. ఫుల్ ఫన్తో చేశారు. అండ్ కామెడీ ఎప్పుడు తప్పు చేయదు. అంటే ఇట్స్ అన్ సిచ్యువేషనల్ కామెడీ, ఇట్స్ నాట్ లైక్ ఫోర్స్డ్ కామెడీ. సో సిచ్యువేషన్ అలా క్రియేట్ అయింది కాబట్టి దానిలో నుంచి వచ్చే హ్యూమర్ కానీ కామెడీ కానీ ఆబ్వియస్గా ఆడియన్స్కి రీచ్ అవుతుందని అనుకుంటున్నాను. అదే దాన్ని బ్యాలెన్స్ చేయడానికే హీరోకి చాలా స్ట్రాంగ్ ఇమేజ్ ఉండాలి, లేకపోతే స్ట్రాంగ్ సక్సెస్ లో ఉండాలి. కంటెంట్ లో మీరు దాన్ని ఎట్లా కన్విన్స్ చేయడానికి వాజ్ దర్ ఎనీ ఛాలెంజ్ ఫర్ యూ? ఈ ఆలోచన ఉన్నదా మీకు కథ ఆయనకి చెప్పినప్పుడు కానీ, లేకపోతే షూటింగ్ టైంలో కానీ? అసలు ఏమీ లేదు, స్ట్రైట్ అవే కంటెంట్ నమ్ముకున్నాం, కంటెంట్ తోనే వెళ్ళిపోయాం. ఆయనకి కంటెంటే చెప్పాం, ఆయన కంటెంటే మాట్లాడుతూ అసలు ఈ టాపిక్స్ అసలు ఎప్పుడు మాట్లాడలేదు. మీ మైండ్ లో కూడా రాలా? లేదు. ఓ ఫెంటాస్టిక్. సంయుక్త గారు, నా ఈ కథ పరంగా ఇప్పుడు ప్రెసెంట్ డే సొసైటీలో గర్ల్స్ అండ్ బాయ్స్ మధ్యలో ఉండే ఈ రిలేషన్, డూ యూ అండర్స్టాండ్ తెలుగు ప్రాపర్లీ? ఓకే. రిలేషన్షిప్స్ కానీ, టెక్స్టేషన్షిప్స్, సిచ్యువేషన్షిప్స్, ఏవో చాలా షిప్పులు మార్కెట్లో బాగా తిరుగుతున్నాయి. సిచ్యువేషన్షిప్. ఐ స్పోక్ టు సాక్షి ఆల్సో డ్యూరింగ్ మై ఇంటర్వ్యూ దిస్. ఇప్పుడు ఈ ప్రజెంట్ ఈ ట్రెండ్స్లో ఈ అమ్మాయిల్ని అబ్బాయిల్ని ఈ కథ ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అంటే, ఫ్రమ్ ది పాయింట్ ఆఫ్ ఫెమినిజం, వాట్ విల్ యూ ఆన్సర్? థ్యాంక్ యూ ఫర్ దిస్ క్వశ్చన్ అండి. ఓకే, నేను ఈ కథ విన్నప్పుడు నాకు బిఫోర్ ఐ మెట్ మై డైరెక్టర్, కొంతమంది ఐ స్పోక్ టు సమ్ పీపుల్. సో వాట్ దే సెడ్ ఇస్, అది ఎందుకంటే నేను ఆ టైంలోకి I haven't watched Samajavaragamana in theatres. So ida narration jarabotundi. So I want to know how is the director ante చాలా మంది చెప్పిన ఒక సెంటెన్స్ ఏంటంటే, he shows the heroine in the right way అన్నారు. So that అది, and that is one thing I was looking forward at that point. ఇంకోటి ఏంటంటే, పొలిటికల్ కరెక్ట్నెస్ అనేది మీరు ఆ ఫెమినిజం గురించి మాట్లాడేప్పుడు, లేదంటే ఒక పొలిటికల్ ఇన్ ద సెన్స్ ఆఫ్ ఫెమినిజం, జెండర్ పొలిటిక్స్, వీ కెన్ నాట్, ఐఎమ్ సేయింగ్ దట్ వెన్ ఐ హర్డ్ ద స్టోరీ ఐ ఫెల్ట్ దట్ ఇట్ ఈస్. మీరు తెలుగులో మాట్లాడితే ఎక్కువ రీచ్ అవుతుంది. ఓకే, అదేదో అలా వెళ్ళిపోతుంది, అందుకని. సో నాకు అనిపించింది ఏంటంటే, ఇట్ వాజ్ కరెక్ట్ అని నాకు అనిపించింది. అంటే ఇది ఒక మీరు అనుకున్నట్టు ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ, లేదంటే ఒక అబ్బాయికి ఉన్న కన్ఫ్యూషన్, అంటే ఈ అమ్మాయిని సెలెక్ట్ చేసుకోవాలా, ఆ అమ్మాయిని సెలెక్ట్ చేసుకోవాలా, ఒక వెయిటేజ్ దాన్ని పెట్టి, అది కాదు. నో, అది మనం చాలా మాట్లాడాము ఇది. సో ఇట్స్ అబౌట్ ఒక జర్నీ ఆఫ్ లైఫ్లో మనం తీసుకునే డిసిషన్ని బట్టి హౌ థింగ్స్ గోస్, అది ఎలా హ్యాండిల్ చేయాలి అనేది కథ. ఓకే, I wouldn't have committed this film if I felt that there was something politically incorrect in it, especially in terms of relationship. Okay, adi I'll tell you, it's about ippudu oka mana society ki there are some things that are good. Okay, we cannot deny the fact that eppudaina cinema will influence society in some way. Influence ante oka cinema chusi people will completely change anattu kaadu. బట్ దీస్ ఆర్ స్మాల్ థింగ్స్. ఒక థాట్ ప్రాసెస్ అయినా స్టార్ట్ అవ్వచ్చు. ఒక సినిమా చూసి, దాంట్లో ఉన్న ఏదో ఒకటి చూసి పీపుల్ క్యాన్ స్టార్ట్ థింకింగ్ అబౌట్ ఇట్.
అలా చూసే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ చెప్పడానికి ఇట్స్ అ వెరీ సాఫ్ట్ బ్యూటిఫుల్ ఎంటర్టైనింగ్ ఫిల్మ్ అండి. కానీ దాంట్లో కూడా హీ మేడ్ షూర్ దట్ ఆ ఫిల్మ్లో హీరోయిన్స్ని ఇద్దరు హీరోయిన్స్ని పెట్టి వాళ్ళకి ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చి బ్యూటిఫుల్ ఎండింగ్, బ్యూటిఫుల్ వే ఇన్ విచ్ ద యునో ఆల్ ద క్యారెక్టర్స్ హ్యాస్ బ్యూటిఫుల్ ఎండింగ్. అదేదో ఒక ప్రీ క్లైమాక్స్ లేదంటే ఏదో ఒక మొమెంట్లో సడన్గా వెళ్ళిపోయినట్టు కాదు. ఒక క్యారెక్టర్, ఎవ్రీ క్యారెక్టర్, మెయిన్ క్యారెక్టర్ ఇన్ దిస్ ఫిల్మ్ ఒక బ్యూటిఫుల్ ఎండింగ్ ఉంది. సో ఐ లవ్ ద వే హౌ మై డైరెక్టర్ ట్రీటెడ్ విమెన్ ఇన్ దిస్ సినిమా. అంటే మీరు ఇన్ జనరల్గా మీరు ఒక హీరోయిన్గా కాకుండా ప్రైమరీలీ యువర్ ఎ ఉమెన్. ఇందాక మన నరేష్ గారు చెప్పినట్టుగా బ్యూటిఫుల్ ఉమెన్ మీరు. సో ఇందులో మీరు అబ్జర్వ్ చేసి మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇండివిజువల్గా మాట్లాడితే హీరోయిన్గా ఒక్క నిమిషం పక్కన పెట్టి ఆన్ సోషల్ స్ట్రక్చర్, ఇవాళ రేపు 6 months రిలేషన్షిప్ అంటున్నారు, తర్వాత బ్రేకప్ అంటున్నారు, తర్వాత ఒకవేళ మ్యారేజ్ అయినా డైవర్స్ వరకు వెళ్ళిపోతున్నారు. దాని మీద యాజ్ ఎ ఉమెన్ వాట్ విల్ బి యువర్ కామెంట్ అండి? ఓకే, సో ఇక్కడ ఏంటంటే మనం ద సోషల్ స్ట్రక్చర్ హ్యాస్ కంప్లీట్లీ చేంజ్డ్. సో రైట్ నౌ ద పాయింట్ ఇస్ దట్ విమెన్ హ్యాస్ అ చాయిస్. దే హ్యావ్ అ చాయిస్. వాళ్ళకి ఒక చాయిస్ ఉంది ఏం లైఫ్లో ఏం చేయాలో. అంటే ఒకరిని ఇఫ్ సంథింగ్ ఇస్ నాట్ గోయింగ్, ఒక రిలేషన్షిప్ అవ్వచ్చు, మ్యారేజ్ అవ్వచ్చు, ఒక రైట్ డైరెక్షన్లో అది వెళ్ళట్లేదంటే దే మేక్ ద రైట్ చాయిస్ రాదర్ దాన్ అది ఒక టాక్సిక్ రిలేషన్లోకి you know, it shouldn't go in a toxic direction, but women are making choice. So that's what my point of view about it. Good luck, all the very best. Thank you so much. నరేష్ గారు ఏదో చెప్పబోతున్నారు. నాగేంద్ర గారు, ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత మీరు చూసి నా క్యారెక్టర్ గురించి మగాడిగా మీరు ఏం ఫీల్ అవుతారని మీరు చెప్పండి. అమ్మో, మీ క్యారెక్టర్ చూసి మగాడిగా నేను మాట్లాడిగా ఎంత కెపాసిటీ ఏ మగాడికి లేదు. ఇప్పుడు మీరు ఒక జర్నలిస్ట్గా, నేను ఒక ఆర్టిస్ట్గా, సినిమా చూసిన తర్వాత నేను ఒక క్యారెక్టర్గా, మీరు ఒక ఆడియన్స్గా, ఒక మగాడిగా నా క్యారెక్టర్ గురించి ఏమవుతారో నాకు ఫోన్ చేసి చెప్పండి. నేను తప్పకుండా అడుగుతాను, బట్ నాట్ యాజ్ అ మ్యాన్. మిమ్మల్ని మ్యాన్గా అడిగే ధైర్యం దమ్ము ఎవరికి లేదు. అలా కాదండి, నేను నన్ను కాదు నేను అడిగేది, నా క్యారెక్టర్ గురించి అర్థమైంది. కానీ బట్ ఓన్లీ వన్ క్వశ్చన్ చెప్పండి. మీరు ఇందాక చెప్పినట్టుగా 4 స్తంభాల ఆట నుంచి లెక్క పెడితే పెద్ద చిత్రగుప్తుడి చెట్ట అవుద్ది మీరు చేసిన ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్స్ అన్ని కూడా. ఇప్పుడు ఆ సీన్ వరకు బాగుంటుంది, లేకపోతే ఒక ఎపిసోడ్ వరకు బాగుంటాయి ఎంటర్టైన్మెంట్స్ గట్టాను. బట్ ఇక్కడ యాజ్ ఫర్ యాజ్ హిజ్ ట్రీట్మెంట్ ఈస్ కన్సర్న్, యూఆర్ ఆల్ డిపెండింగ్ ఆన్ ది సక్సెస్ ఆఫ్ సామాజ వర్గమన. ఓకే, ఈ సినిమా వరకు వస్తే మీరు ఎన్నో ఎంటర్టైన్మెంట్ సినిమాలు చూసి ఇది కూడా నవ్వేసుకుంటూ సెట్లోని చాలా బాగా వచ్చింది, చాలా బాగా వచ్చింది అని అనుకోవడమేనా? బట్ కెన్ యూ రియల్లీ మేక్ ష్యూర్ దట్ నారి నారి నడుం మురారి విల్ హిట్ ది బుల్ సై? ఇప్పుడు ఒకటండి, ఎవ్రీ జనరేషన్లో ఒక జంజాల, ఒక ఈవీవి సత్యనారాయణ పుడుతూనే వస్తాడు. ఈ జనరేషన్కి సామాజ వర్గమన ఒక టర్నింగ్ పాయింట్ అండి ఆఫ్ ఫ్యామిలీ ఫిల్మ్స్, ఎంటర్టైన్మెంట్, ఫన్, కామెడీ మిక్స్. ఖచ్చితంగా డోంట్ కంపేర్ నారి, ఇట్స్ అబ్సల్యూట్లీ 2 different సబ్జెక్ట్స్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, మళ్ళీ శ్రీవారికి ప్రేమ లేక అహనా పెళ్ళంట, మరి శ్రీవారికి ప్రేమ లేక మీద అహనా పెళ్ళంట డిపెండ్ అవ్వలేదు, ఏం దానికే. జస్ట్ ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టెలింగ్. సేమ్ వే ఇప్పుడు జంబలగడి పంబ, చిత్రం బలెత్తున్నాం, రెండు వేరే, రెండు ఒకటే హీరో. అవును, నా ఒక ఫ్రెష్నెస్, సాయిరామ్ అబ్రాజ్ కానీ, రైటర్స్ భాను కానీ, నందు కానీ, ఒక కొత్త టీం వచ్చిందండి. నిజంగా ఇవాళ కామెడీ సినిమాలు, ఫ్యామిలీ సినిమాలకు భాగ్యరాజు గారు ఇలాంటి ఒక వరాలు ఎలా వచ్చినాయో మళ్ళీ ఇది ఒక వరం అండి. టీం సాయిరామ్ అబ్రాజు, భాను అండ్ నందా రైటర్స్ నాకు పెద్ద వరం అండి. నిజంగా అసలు నో కంపారిజన్ అండి. ఇది కొత్త వరవడి, కొత్త జానరు, కొత్త ఫన్. నా క్యారెక్టర్ ఇంకా ఎక్స్పోజ్ చేయకూడదని, కే ర్యాంప్లో ఎలా ఎక్స్పోజ్ చేయలేదు, దీంట్లో ఎక్స్పోజ్ చేయలేదు. చాలా ప్యాకింగ్ ఉందండి. ఈ సినిమాకి ముందు ఒక ఇంజను, చాలా ఇంజన్లు, బోగీలు వెనకాల ఉన్నాయి. అవన్నీ కూడా యూ విల్ వాచ్ దట్ డే విత్ ఎంఆర్పి అండ్ ఎంజాయ్ ఇట్. కంగ్రాచులేషన్స్. అలాగా మెగాస్టార్ చిరంజీవి గారు ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్ గా మంచి బ్లాక్ బస్టర్ మూడ్ క్రియేట్ చేసి పెట్టించారు మొత్తం బోత్ ది స్టేట్స్ అండ్ ఓవర్సీస్ ఆల్సో.
ఆ మూడ్లోనే మీ సినిమా కూడా ముందుకెళ్ళి అందరినీ క్యాప్టివేట్ చేస్తుంది, చెయ్యాలని కోరుతూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. నరేష్ గారు, మీ దగ్గరికి వచ్చినప్పుడే ఈ క్యారెక్టర్ అంత పవర్ఫుల్ గా ప్యాక్డ్ గా ఉందా, మీరు మీ ఓన్ గా క్రియేట్ చేసుకొని మీ క్యారెక్టర్ ని ప్రాపర్ గా డిజైన్ చేసుకున్నారా? ఒకటండి, సామజవరగమన నాకు కథ చెప్పినప్పుడు అఫ్కోర్స్ చెప్పినట్టు డేట్లు కొంచెం లేట్ అయింది, 2 months తర్వాత నేను జాయిన్ అయ్యాను. ఇంకొకసారి చెప్పన్నానండి కథ సాయిరామ్ అభిరాజన్, ఎందుకంటే ఆ క్యారెక్టర్లో మీరు నవ్వుతున్నారు కానీ దాంట్లో ఉన్న డెప్త్ నేను పీల్చుకోవాలండి. అంత డెప్త్ ఉన్న క్యారెక్టర్ వాళ్ళు క్రియేట్ చేసే క్యారెక్టర్స్. సేమ్ థింగ్ మళ్ళీ నారీ నారీ నడుము మురారి సాయిరామ్ అబ్రాజు కథ చెబుతుంటే నేను నవ్వుతూనే ఉన్నా, సీన్లంతా నవ్వుతూనే ఉన్నా. అంటే జనరల్గా నా సినిమాలు నేను నవ్వుతూ చేయను, ఎక్కువ కంట్రోల్ అవ్వలేక నవ్వు వచ్చినాయి. అంటే యాజ్ అన్ ఆడియన్స్ ఐ ఎంజాయిడ్ దోస్ సీన్స్. సో జనరల్గా స్పాట్ ఇంప్రవైజేషన్ ఎంతో 1%, 2% ఉంటుందండి. సాయిరామ్ అబ్రాజుకి హీ హెస్ గాట్ అన్ ఫ్లేర్ ఫర్ ఫ్యామిలీ కామెడీ అండి. అది మరొక్కసారి నారీ నారీ నడుము మురారి ఖచ్చితంగా ప్రూవ్ చేస్తుందండి, లేకపోతే నేనేంటో చెప్పాను. మరి అనిల్ గారు, మీరు భారీ చిత్రం అనిల్ గారు మీరు భారీ చిత్రాలు కూడా తీశారు రీసెంట్గా, అవి వర్క్ అవ్వకపోవచ్చు, మీకు చాలా ఇబ్బంది. హార్డ్ టైమ్స్, డిఫికల్ట్ టైమ్స్ బ్రింగ్స్ అవుట్ వెరీ బెస్ట్ అవుట్పుట్స్ అంటారు కదా, అది బిలీవ్ చేస్తున్నారా? అలా ఏం లేదండి. ఎనీథింగ్ ఈజ్ ఎనీ గివెన్ ఫ్రైడే ఎనీథింగ్ విల్ చేంజ్. ఐ ఆల్వేస్ బిలీవ్ ఇన్ దట్. యా నరేష్ గారు, అయితే ఇందాక ఇప్పుడు మీరు చెప్పారు అంటే వీళ్ళు ఈ టీం ఏదైతే ఉందో అంటే క్లీన్ ఫ్యామిలీ కామెడీకి అని చెప్పి, బట్ అంటే ట్రైలర్ వరకు చూసినప్పుడు ఏంటంటే మీ ఏజ్కిను తర్వాత అక్కడ ఉన్న క్యారెక్టర్ ఏజ్ గ్యాప్ చాలా ఎక్కువ ఉంది. బట్ అది ఒక రకంగా చేస్తే బాగానే వర్కౌట్ అవుతుంది కానీ ఒక రకంగా చేస్తే క్రింజ్ అని కూడా అంటారు. సో అది దాన్ని మరి ఎలా పోర్ట్రే చేశారు, ఫ్యామిలీ ఆడియన్స్కి కనెక్ట్ అయ్యే విధంగా ఎలా మలిచారు దాన్ని? ఇప్పుడు ఐఎమ్ టెల్లింగ్ యూ, ఇప్పుడు ఒకటండి, ఎవ్రీ క్యారెక్టర్ నేను చూస్ చేసుకున్నప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చేసుకుంటానండి. ఎందుకంటే ఫ్రాంక్గా అదే చెప్తున్నాను కదా, 40 daysలో 22 కథలు విన్నాను నేను. ఐఎమ్ చూసింగ్ ద బెస్ట్. అండ్ నాకు ఇవాళ మరొక్కసారి చెప్తున్నాను, ప్రతిసారి చెప్తాను, నా బ్లెస్సింగ్ ఏంటంటే యంగ్ డైరెక్టర్స్ అండి. సో ఆల్రెడీ ఈజ్ ప్రూవ్డ్ 1 film, ఈజ్ కమింగ్ విత్ ద సెకండ్ టైం ఇద్దరు కలిసి చేస్తున్నాం. ఇంకోసారి చెప్తానండి, ఇదేదో ఒక హీరో, 2 heroines, ఇంతమంది క్యారెక్టర్స్ కోసం చేసిన సినిమా కదండి. ఈ కథకి వీళ్ళందరూ కావాలి కాబట్టి చేశారు. నా క్యారెక్టర్ ఇందాక అనిల్ గారు చెప్పినట్టు అది నేను చేస్తే బాగుంటుందని వచ్చిన క్యారెక్టర్. ఖచ్చితంగా దీంట్లో ఎక్కడ కూడా క్రింజ్ అనేది ఎవరికి అనిపించదండి. యూ విల్ ఎంజాయ్ ద న్యాచురల్ ఫ్లో ఆఫ్ కామెడీ. నా క్యారెక్టర్ కానీ, ఏ క్యారెక్టర్ కానీ, శర్వా క్యారెక్టర్ కానీ, అదర్ క్యారెక్టర్స్ కానీ, దాంట్లో ఏమాత్రం నాకేం డౌట్ లేదు. ఐఎమ్ వెరీ షూర్ ఆఫ్ వన్స్ అగైన్ రిపీటింగ్ సామజవరగమన అన్న కానీ వన్ అదర్ సక్సెస్ ఆఫ్టర్ సామజవరగమన. ఆల్ ద బెస్ట్ అండ్ సాక్షి. అంటే మీరు జస్ట్ ఆఫర్ చేశారు కాబట్టి చేశారా, లేదా మీ క్యారెక్టరైజేషన్ ఏదన్నా కొంచెం స్పెషాలిటీ అనిపించేశారా? ఎందుకు ఈ సినిమా సైన్ చేయడానికి రీజన్ ఏంటి? No, this actually I had another opportunity also in the same manner, but like I said, I wanted to focus more on the content this time, and so I and Anil Garu is very, like, he's very open like that. He'll always give you a choice. As an artist, you have to be able to choose whether or not I want to do it. So this was definitely my choice after thinking and reconsidering, because I've realized that content has to be the king. So definitely it was a choice. సంయుక్త, యాక్చువల్గా మొన్నే రీసెంట్గా ఒక పాన్ ఇండియా సినిమాతో వచ్చారు, నెక్స్ట్ పాన్ ఇండియా సినిమాలతో రాబోతున్నారు, మధ్యలోనేమో ఒక రోమ్ కామ్తో వచ్చారు. అంటే మీ సినిమా చాయిస్ ఎలా పోతుంది? ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ 6 కొట్టబోతున్నారు కదా, 6 సినిమాలతో వస్తున్నారు. సారీ, ఈ ఇయర్. My choice of films, అది సాక్షి సెడ్ వెరీ రైట్, కాంటెంట్ ఇస్ ద కింగ్ అనేది there is no doubt about it. అది ఒకటి. ఇంకోటి, యాజ్ అ పర్సన్ I like there's a beauty in the unpredictability of cinema journey. అంటే ఒక మూవీ వర్క్ అవ్వాలి, అది సక్సెస్ అవ్వాలి, సమ్ రైటర్ ఆర్ డైరెక్టర్ షుడ్ ఇమాజిన్ మనని ఒక క్యారెక్టర్ లాగా ఇమాజిన్ చేసి ఆ ఆపర్చునిటీ ఇవ్వాలి. ఇట్స్ అ బ్యూటిఫుల్ జర్నీ. సో మనకి వాట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ విల్ కమ్ నెక్స్ట్ అనేది మనకి ఇప్పుడు తెలీదు. సో వన్ థింగ్ ఐ మేక్ షూర్ ఇస్ దట్ ఒక విరూపాక్ష తర్వాత సేమ్ ఐ గాట్ మెనీ.
కానీ few scripts are written because the writer wrote it truthfully, but few people just write it because some film works in genres. I feel that that's the way I want to navigate my career. యా అనిల్ గారు సార్ ఇందాక మీరు ఒక మాట అన్నారు రామ్ అబ్బరాజు వర్కింగ్ స్టైల్ గురించి. ప్రొడ్యూసర్ సైడ్ నుంచి డైరెక్టర్ సైడ్ నుంచి కంప్లీట్గా వర్క్ విషయంలో మార్పులు రావాల్సిన అవసరం ఉందా? ప్రధానంగా అంటే నాట్ ఓన్లీ మనీ వెనక పడుతున్నారా లేదా వర్క్ నేచర్ వెనక పడాలి, ఈ పద్ధతి అనేది మార్చుకోవాల్సిన అవసరం ఉందంటారు ఇప్పుడున్న పరిస్థితుల్లో? మార్చుకోకపోతే వాళ్ళు మారిపోతారండి అంతే. అంటే రామ్ గారు మీకు అంత కామెడీయే శర్వా సంక్రాంతి అంటున్నారు, ఎమోషనల్ కంటెంట్ కూడా ఇందులో మనం సర్ప్రైజింగ్గా ఉంటుందా? ఎందుకంటే ఆడాళ్ళ మీద ఒక సాంగ్ కూడా ఇందాక మీరు ప్లే చేయడం జరిగింది. సో దాన్ని ఎమోషన్ ఉంటుందండి ఖచ్చితంగా. ఎమోషన్ లేకపోతే అది సోల్ లేదు కదా. ఎమోషన్తో పాటు ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ అంతే. రామ్ గారు అంటే ఇండస్ట్రీలో రైటర్స్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. రైటర్స్ చాలా తక్కువ మంది ఉన్నారు. 10 yearsతో పోలిస్తే ఇప్పుడు రైటర్స్ ఒక 2-3 ఫిల్మ్స్ చేసిన తర్వాత డైరెక్టర్స్ అవుతున్నారు. మీరు చాలా హానెస్ట్గా అంటే రైటర్స్కి ఏ వాల్యూ ఇవ్వాలో ఆ వాల్యూ ఇస్తూ ప్రతి ఇంటర్వ్యూలో కూడా మీ రైటర్స్ గురించి చాలా పర్టికులర్గా చెప్తున్నారు. దట్ ఈస్ ద గుడ్ థింగ్. అంటే గోస్ట్ రైటర్స్గా మిగిలిపోతారు చాలామంది, కానీ మీరు అలా కదా వాళ్ళకి కథ మొదలైతే అక్కడ కదండి, అక్కడి నుంచి మొదలెట్టాలి అందరినీ. కానీ ఇప్పుడు అన్ని డిపార్ట్మెంట్లు వేసుకోవటం అనేది చూస్తున్నా కదా, కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం. ఎందుకు ఎవరు క్రెడిట్ వాళ్ళకి ఇస్తే ఏమైంది? అందరికీ తెలుసు కదా ఎవరే పని. అది మంచి విషయం అంటున్నా. అలా ఉంటే చాలా మంది రైటర్స్ ఇంకా ఉండుతారు కదా. సో మీ టీంని ఇప్పుడు మీరైతే రైటింగ్ టీం ఉందో వీళ్ళు కంటిన్యూ అవుతుందా లేకపోతే కొత్త? మన చెప్పినది అవుతుంది, వాళ్ళు డైరెక్టర్లు అవుతారు. బట్ అయినా కానీ వాళ్ళకి రైటింగ్ సైడ్ ఇంకా అది ఉంటుంది కాబట్టి అది నేను వాడుకుంటూ ఉంటాను అంతే. చెప్పండి సార్. సార్ నేను ట్రైలర్ గురించి మాట్లాడతాను సార్. ట్రైలర్లో నాకు ఒక డైలాగ్ ఒకటి నచ్చింది సునీల్ గారిది. వైన్ షాప్కి వెళ్ళి 12 years కాదు 18 years కాదు ఫస్ట్ స్టాక్ లేదా అంటారు. నేను విజయవాడలో చదువుకునేటప్పుడు మా ఫ్రెండ్ బీర్లో ఎంత వాటర్ కలపాలి అనేది అది గుర్తొచ్చింది. ఎవరు సార్ ఈ ఐడియా ఎవరిది? అది అదేం లేదండి, అది యాక్చువల్గా ఆ రోజు అక్కడికి వెళ్ళిన తర్వాత అది ఆ ఐడియా మటుకు సునీల్ గారిది. అది ఆయన వచ్చి చెక్ చేస్తూ మా సీన్ ప్రకారం ఆయన ఏదో చెక్ చేస్తుంటే వీళ్ళు ఏదో చెప్పాలి, ఆయనే కావాలని 12, 18 అని చెప్పి ఆయన ఇంప్రూవైజ్ చేశారు. అది సో అది ఇప్పుడు మీరు అన్నట్టు చాలా మంది కనెక్ట్ అవుతుందని అనుకున్నాం. చాలా మంది కనెక్ట్ అవుతుంది సార్. సారీ రామ్, అది తీసేయాలని నేను చాలా హింసించానండి. కాదండి, ఇప్పుడు కాదు, చూసుకుంటాం కదా ఇది మరీ ఇదనుకుంటారు ఇది తెలియకుండా ఉంటుందా అని. బట్ తను నన్ను కన్విన్స్ చేయడానికి సంజయ్ దత్ వీడియోలు ఈ వీడియోలు పంపించాడు. కాదండి, ఒక బిట్లో యాక్చువల్గా ఏదో ఇప్పుడు సినిమా చూసినప్పుడు మీకు అర్థమవుతుంది, ఒక క్యారెక్టర్ వెళ్తా బాటిల్ తీసుకొని వెళ్ళిపోతాడు. వాడు డబ్బులు ఉన్నాడు బాటిల్ ఎందుకు తీసుకెళ్తాడు అంటారు. సార్ అది వేరే ఎమోషన్ సార్, మీకు తెలియదు, మీరు తీసుకెళ్ళకపోతే అందరు తీసుకెళ్తారు అంటే నేను రాదిచ్చి మరీ పెట్టించుకున్నా. అది అంతే. సూపర్ సార్. సార్ నరేష్ గారు సార్, మీ డైలాగ్ కూడా ఒకటి ఉంది, సర్వా పిల్లలు మీ పిల్లలు కలిసి ఆడుకోవాలి, అది జరుగుతుందా సినిమా ఎండింగ్లో? మీరు థియేటర్లో చూడాలి. నాకెందుకు ఏమనిపిస్తుంది అంటే నారీ నారీ నడుమ మురారి పార్ట్ 2 కూడా ఉంటుంది అనిపిస్తుంది నాకు. కాబట్టి అది ఎప్పుడు వస్తుందో చూడండి, కానీ ట్రావెల్ మాత్రం చూడాలండి. నిజంగా ఫాదర్ అండ్ సన్ ట్రావెల్, ఇంత వెరైటీ ట్రావెల్ ఇంతవరకు మీరు చూసుంటే నాకు చెప్పండి. ఈ సినిమా చూసిన తర్వాత ఇలాంటి ఫాదర్ అండ్ సన్ చూసుంటారు. అంత అన్యోన్యంగా వాళ్ళిద్దరు కూడా అద్భుతంగా జరుగుతుంది. ఎనీవే మిగతాది రామ్ గారు లాస్ట్ క్వశ్చన్ అండి. సార్ సామజవర్ గమన ఈజ్ కంప్లీట్లీ ఎంటర్టైన్డ్ అండ్ ఆల్సో దాంట్లో ఇందాక చెప్పుకున్నట్టు ఒక ఇంటర్వెల్ ప్లాట్లో వచ్చే ట్విస్ట్ ఏదైతే ఉంటుందో చాలా సటిల్గా, అంటే అది ఏమాత్రం బార్డర్ క్రాస్ అయినా అది వేరే వెళ్ళిపోతుంది. ఇందులో కూడా అలాంటి ఎలిమెంట్ ఏదన్నా విచ్ ఈస్ సర్ప్రైజ్ టు ద ఆడియన్స్ అనేది ఏదన్నా ఉంటుందా? ఉందండి, రిలేటబుల్గా ఉంటుంది. అండ్ ఖచ్చితంగా ఇప్పుడు బయట జరిగే దాంతో రిలేటబుల్గానే ఉంటుంది. కాంటెంపరీ ఇష్యూ ఉంటుంది, దాన్ని కూడా అంతే స్మూత్గా నీట్గా హ్యాండిల్ చేసాం అంతే. సాక్షి గారు, సో అంటే మీరు చేసిన ప్రీవియస్ ఫిలిమ్స్ కొంచెం యాక్షన్ రిలేటెడ్ ఉంటాయి, ఇది కంప్లీట్ ఫ్యామిలీ డ్రామా అండ్ ఆల్సో లవ్ యూత్ కనెక్ట్ఫుల్ ఫిలిం. సో మీరు ఇందులో ఫేస్ చేసిన ఛాలెంజ్ ఏదైనా వైల్ డూయింగ్ ద ఫిలిం? I think
I didn't think of anything as a challenge because, like I said, everybody's praising Sairam sir for a reason. He gave us space. When he gave me the character, he gave me the space to become Nitya, to become that version. And I also feel that Nitya, to a lot of extent, is like Sakshi only. So I didn't feel much of a challenge. And the shoot as well is filmed from a very happy perspective and a funny perspective. So I think I like that genre, and I had too much fun to think of it as a challenge, to be honest. సాక్షి గారు, యూ సెడ్ లైక్ టు మీ ప్రీవియస్లీ మీకు అసలు కోపం రాదు, యూ వోంట్ గెట్ యాంగ్రీ ఇన్ రియల్ లైఫ్ అని చెప్పారు. సో బట్ ఒక బాయ్ ఫ్రెండ్ ఆర్ లవర్ ఉన్నప్పుడు వాళ్ళ ఎక్స్ కానీ అలాంటి పర్సన్ వచ్చినప్పుడు చాలా కోపం వస్తుంది, అంటే వాళ్ళ ప్రీవియస్ థింగ్స్ ఇవన్నీ మనకు గుర్తొచ్చినప్పుడు. సో రియల్ లైఫ్లో ఎప్పుడు అంటే ఈ సీన్స్ ఇవన్నీ చేసినప్పుడు సంయుక్త గారి మీద ఎప్పుడైనా కోపం వచ్చిందా? I am thinking without revealing. So you got angry on Samyukta garu on this set, right? No, I did not. I am a sweet girl. Yeah, what? I will never get angry. యా ఫైనల్ మీరు అడగడానికి ఒక్క నిమిషం మైక్ ఇవ్వండి, పాస్ చేయండి ఒక్కసారి శరత్ కొంచెం ఫైనల్గా. మీకు బ్యాటరీలు అయిపోతున్నాయి, మాకు బ్యాటరీలు లాగుతున్నాయి. చెప్పండి సార్. మీ సినిమాలు అన్నింటిలో అంటే లాస్ట్ ప్రీవియస్ ఫిల్మ్స్ లో మీ మీద మీ జోక్స్ అనేది ఎక్కువ అవుతున్నాయి. అది మీరు ఇప్పుడు మీరు ఈ సినిమాలో మెన్షన్ చేసిన మళ్ళీ నా మీద అంటే నా మీద కాదు కదా, ఆ క్యారెక్టర్ మీద జోకులు ఎక్కువ అవుతున్నాయి. అంటే బట్ మళ్ళీ పెళ్లి అనే కైండ్ ఆఫ్ సెల్ఫ్ ట్రోలింగ్ అనేది. సో మీరు ఎంతవరకు ఓపెన్ గా ఉంటున్నారండి ఈ సెల్ఫ్ ట్రోలింగ్? దిస్ ఆల్ ఫన్ ఫిల్మ్స్ అండ్ దిస్ నో ట్రోలింగ్ ఆర్ ఎనీథింగ్ ఇన్ దిస్. దిస్ ఫన్ ఫిల్మ్. సో ఆ క్యారెక్టర్కి సూట్ అయిన డైలాగ్స్ వస్తున్నాయి అంతే. బేసిక్గా అల్టిమేట్లీ ఇప్పుడు కే ర్యాంప్ ఉందనుకోండి, ఇప్పుడు అది కూడా నా క్యారెక్టర్ అందరు నడుములు పట్టుకుంటానంటే అది కాదు కదా. నాట్ లైక్ దట్. ఆ క్యారెక్టర్ అందరు నడుములు పట్టుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటుంది, పట్టుకుంటాడు, పట్టుకో లవ్ స్టోరీ ఉంటుంది. దీంట్లో వాడికి మళ్ళీ పెళ్ళి అవుతుంది, తప్పే ఉంది, ఎంతమంది చేసుకోవట్లేదు. కాబట్టి అంటే మీకు ఒక యాక్టర్గా కానీ లేదంటే ఒక మనిషిగా కానీ మీకు పెట్టుకున్న లిమిటేషన్స్ ఏముంటాయి సార్? అస్సలు పెట్టుకోనండి, అస్సలు పెట్టుకోను. ఇఫ్ ద సీన్ డిమాండ్ దట్ ఐ వాక్ విత్ అండర్వేర్ ఆన్ ద మెయిన్ రోడ్, ఐ విల్ వాక్. నో ఫ్రాంక్లీ ఐమ్ టెలింగ్, ఐ రెస్పెక్ట్ ద క్యారెక్టర్ అండి. క్యారెక్టర్ నచ్చితేనే చేస్తాం. ఇన్ఫ్యాక్ట్ గుంటూరు టాకీస్లో ఒక బాత్రూంలో సీన్ పెట్టారు నాకు, సెల్ఫ్ రియలైజేషన్. సో అది పెట్టినప్పుడు దెర్ వాస్ లాట్ ఆఫ్ ఎమోషన్ ఇన్వాల్వ్ ఇన్ దట్. సో ఐ యాక్సెప్టెడ్ ఇట్. సో ఎనీథింగ్ క్యారెక్టర్లో దెర్ ఇస్ జెన్యూనిటీ. ఐ బిలీవ్ ఇన్ స్టాన్స్ లెవెన్స్కీ స్కూల్ అండి. ఇఫ్ దోస్ characters have the genuinity and the emotion and they carry the soul of the character, I will do it. Any sort of character, negative, comedy, troll, anything, I will do it. It shouldn't, as you said, personal ga తీసుకోకూడదు. It should be taken as an entertainment అంతే. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఈ జనరేషన్ యాక్టర్స్లో మీరు ఒక్కళ్ళే అలా చేయగలుగుతున్నారు. సో దట్స్ అప్రిషియబుల్. అంటే అది ఎందుకంటే మెంటలీ ఐఎమ్ 30, ఫిజికలీ ఐఎమ్ 20. సో ఐ ఎంజాయ్ ఇట్. సో ఇట్స్ నాట్ a big సో ఐ ఎంజాయ్ డూయింగ్ ఇట్ అంతే. సార్ డైరెక్టర్ గారు ఒకసారి సార్ ఎస్కే అని స్పీచ్లు అంటున్నామని డైలాగ్ చెప్పించారు వెన్నెల కిషోర్ గారితో. అవును, ఏంటి ఆయన స్పీచ్లు మీకు కూడా ఆయనే చెప్పారు. ఎస్కే స్పీచ్ గురించి వెన్నెల కిషోర్ గారు చెప్పారు. మా సంబంధం ఓకే చేసాం. యా అంటే లేదు, ఫన్ అది. తర్వాత మేము యాక్చువల్లీ అనిల్ గారు మన సెన్సార్ అప్పుడు పంపించారు కూడా, ఎన్ఓసి కూడా తీసుకున్నాం మేము. సో నో ఇష్యూస్. అండ్ లేదు, ఇట్స్ ఫన్. అంటే అందరూ మన వాళ్ళే కదా. ఆయన ఆబ్వియస్గా మీకు తెలుసు ఆయన స్టేజ్ ఎక్కితే ఎలా మాడతారు అంతే. ఓకే అండి. యా థ్యాంక్ యూ సో మచ్.